హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ. ఆ రోజు సాయంత్రం స్కూల్ నుండి రాగానే 6th క్లాస్ చదువుతున్న అక్షర పుస్తకాల బ్యాగ్‌ని పక్కకు గిరాటేసి సోఫా మీద చతికిల పడిపోయింది. కడుపులో ఏదో అలజడి. తరచూ అక్షరాకి ఆరోగ్యం బావుండడం లేదు. ఎవరికీ ఏమీ చెప్పలేకపోతోంది. సోఫా మీద పడుకున్న అక్షరాని వాళ్ళమ్మ సునంద వచ్చి "ఏమైందే?" అని అడిగింది. "కడుపులో బాలేదమ్మా" అంది అక్షర. "నొప్పా? అయినా మామిడి ముక్కలు కోసుకొని అలా ఉప్పు కారం వేసుకొని తినొద్దంటే వినవు" అంటూ వంటగదిలోకెళ్ళి ఉప్పు నీళ్లు తెచ్చిచ్చింది. ఆ రోజు రాత్రి వామన్నం చేసి పెట్టింది. అక్షరాలో ఏ మార్పు రాలేదు. సునందకి అర్థం కాలేదు. గారాల కూతురు కాబట్టి ఆనంద్‌కి మనసు కుదుర్లేదు. మర్నాడు స్కూలుకి సెలవు పెట్టించి హాస్పిటల్లో చూపించాలనుకున్నాడు. ఆ రోజు రాత్రి ఆనంద్‌కి సరిగా నిద్ర పట్టలేదు. ఈ మధ్య అక్షర డల్‌గా ఉంటుంది. సుమారు 3 నెలల నుంచి మౌనంగా ఉండడం, భయంగా తిరగడం, ప్రోగ్రెస్ రిపోర్ట్‌లో అనూహ్యంగా మార్కులు తగ్గుముఖం పట్టడం ఇవన్నీ దేనికి సంకేతాలో? విషయం ఏమై ఉంటుందోనని పదే పదే ఆలోచనలు అనంతముఖాలుగా పరిగెడుతున్నాయి. మర్నాడు భార్య సునందతో అక్షరని హాస్పిటల్‌కి తీసుకెళ్ళాడు. లోపల డాక్టర్ దగ్గర స్టెతస్కోప్‌తో చెక్ చేశాక "ఎప్పటినుంచమ్మా నొప్పి" అని అడిగారు. "నిన్నటి నుంచి" అంది అక్షర. "ఎందుకో నాకు బాగోదంకుల్" అంది. అన్నీ చూశాక కొన్ని రకాల పరీక్షలు చేయించమని ప్రిస్క్రిప్షన్ రాసిచ్చారు. హాస్పిటల్లోనే ఉన్న ల్యాబ్‌లో అక్షర బ్లడ్ ఇచ్చి ముగ్గురు హాల్‌లో కూర్చున్నారు. కడుపు నొప్పికి సింపుల్‌గా రాసే మాత్రలకి ఇన్ని పరీక్షలేమిటో సునంద, ఆనందులకు అర్థం కాలేదు. రిపోర్ట్స్ నేరుగా డాక్టర్ గారి గదిలోకి వెళ్ళిపోయాయి. రిపోర్ట్స్ ఎలా ఉన్నాయని ల్యాబ్ టెక్నీషియన్‌ని అడిగితే డాక్టర్ గారు చెప్తారు లోపలికెళ్ళండి అన్నాడు. రిపోర్ట్స్ అన్నీ తిరగేసి అక్షరని నర్స్‌తో బయటికి పంపించి డాక్టర్ గారు ఇద్దరికీ అసలు విషయం చెప్పారు. సునంద, ఆనందులు షాకయిపోయారు. నమ్మలేకపోయారు. ఏం మాట్లాడలేకపోయారు. "కంగారు పెట్టకండి. జాగ్రత్తగా వ్యవహరించాలి" అని ఆఖరిసారిగా చెప్పిన డాక్టర్ గారి మాటలు చెవుల్లో మారుమ్రోగుతున్నాయి. అక్షరని తీసుకొని గబగబా ఆటోలో ఇంటికి చేరిపోయారు. లోపలికెళ్ళి తలుపు వేసి అక్షరను కూర్చోబెట్టి గుచ్చి ప్రశ్నలు సంధించారు. అక్షర ఏమీ చెప్పలేక భయపడిపోతోంది. 15 వారాల గర్భిణి అని ఎవరికైనా తెలిస్తే పరువేం కాను? పిల్ల భవిష్యత్తేమిటో అంటూ సునంద ఏడుపు లంకించుకుంది. ఆనందు దిగాలు పడిపోయాడు. ఏమి చేయాలో, ఎలా అర్థం చేసుకోవాలో ఇద్దరికీ అంతుపట్టడం లేదు. వాళ్ళ లోపలి బాధకు నివారణ మార్గం వెతకలేకపోతున్నారు. ఆ రోజు అక్షరని పడుకోబెట్టి భార్యాభర్తల మధ్య చాలా ఆవేదనపూరిత మాటలు తెల్లవార్లు జరిగాయి. మర్నాడు స్కూలుకి పంపించలేదు. ఉదయం మెల్లగా అక్షర నుండి విషయం రాబట్టారు. ఆ వీధిలోని తేజ పేరు చెప్తూ భయంతో వణికిపోయింది. సునంద మంచినీళ్లు పట్టించింది. "ఏం చేశాడు?" సునంద అడిగింది. "ఆ అంకుల్ ఏదేదో చేసేవాడు. ఎవరికైనా చెప్తే చంపేస్తానన్నాడు" అని కళ్ళు పెద్దవి చేసి తల్లివైపు చూస్తుండిపోయింది అక్షర. ఇద్దరికీ విషయం అర్థమైపోయింది. రెండిళ్ళ ఆవల ఉండే తేజ తరచూ వస్తూ ఉంటాడు. అక్క, బావ అంటూ ఇద్దరిని పలకరిస్తాడు. బిస్కెట్సు, చాక్లెట్సు తెస్తాడు. దారిలో ఆపి ఇంట్లోకి రమ్మని బిస్కెట్ ప్యాకెట్సు, చాక్లెట్సు ఇచ్చేవాడంట. బయటకి ఈ విషయం తెలిస్తే ఏమవుతుందో అని దిగమింగుకోలేక అన్నం సహించడం లేదు వాళ్ళకి. ఆ రోజు స్కూల్‌కి ఆనంద్ తీసుకువెళ్ళాడు. ఎవరేమని అడిగినా జ్వరమని చెప్పు స్కూల్‌లో అని ముందే చెప్పి ఉంచాడు. అక్షరని రోజు స్కూల్‌కి ఆనంద్ తీసుకొస్తున్నాడు. ఆందోళనతో పాటు అక్షర ఆరోగ్యమూ పాడవుతుందని తెలుస్తూనే ఉంది. ఏం చెయ్యాలో తెలియని స్థితిలో 2 వారాలు గడిచిపోయాయి. సునంద తన తమ్ముడు చైతన్యని అర్జెంటుగా రమ్మని ఫోన్ చేసింది. చైతన్య హుటాహుటిన ఊడిపడ్డాడు. విషయం తెలుసుకొని హతాశుడయ్యాడు. ఉద్రేకంతో ఊగిపోయాడు. ఇలాంటి వాళ్ళని ఊరికే వదిలేయకూడదు. పోలీస్ రిపోర్ట్ ఇచ్చి లోపలేయించాలి. నలుగురికి తెలిస్తే బుద్ధొస్తుంది వెధవకి అంటూ రంకెలు వేశాడు. వాడితో పాటు మన పిల్ల నలుగురికి తెలుస్తుంది కదరా అంది సునంద. మన పేరు బయటికి రాకుండా వాణ్ణి లోపల పెట్టి కుమ్మేయాలి అన్నాడు చైతన్య. మన పిల్లని ఇప్పుడేం చెయ్యాలో చూడు. తర్వాత వాడి సంగతి చూద్దాం అన్నాడు ఆనంద్. వీళ్ళకి ధైర్యాన్ని కలిగించి పోలీస్ కంప్లైంట్ ఇప్పించాడు చైతన్య. తేజ అనేవాడు ఈ విషయాన్ని ముందుగానే గ్రహించి కనపడకుండా పోయాడు. వాడిది ఏ ఊరో ఎవ్వరికీ తెలీదు. ఎక్కడ పనిచేసేవాడో తెలీదు. చిట్స్ వసూలు చేస్తానని చెప్పేవాడు. పోలీస్ స్టేషన్‌కి వెళ్ళాక అబార్షన్ చేయించడానికి ఇబ్బందిగా మారింది. పర్మిషన్ లేకుండా అబార్షన్ చేయకూడదు. పర్మిషన్ తెచ్చుకోండి.
కావాలంటే ఈ విషయం బయటికి రాకుండా చూస్తాం అన్నారు స్టేషన్‌లో. తలనొప్పిగా తయారైంది. నాకేమైందమ్మా అన్న అక్షర ప్రశ్నకు సునంద ఆనందులకు ఏం చెప్పాలో తెలియలేదు. ఏదో కాయ కడుపులో కాసింది. మందులతో తగ్గిపోతోంది అని చెప్తున్నారు. ఎవరికీ తెలియకుండా రహస్యంగా జిల్లా మెడికల్ హెల్త్ ఆఫీసర్‌కు పర్మిషన్ కొరకు దరఖాస్తు పెట్టారు. సరైన కారణాలు, రుజువులు లేకుండా గర్భస్రావం చేయడం కుదరదన్నారు. అవన్నీ రుజువు చేసే సమయం, సందర్భం కాదని చెప్పినా వినలేదు. ఎవరికీ తెలియకుండా చేయడానికి పోలీస్ స్టేషన్‌లో కేస్ ఫైల్ అయ్యింది. చేసేది లేక హైకోర్టులో దావా వేశారు. హైకోర్టులో వాదనలన్నీ విన్నాక మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ చట్టం ప్రకారం 20 వారాల లోపు కాబట్టి గర్భస్రావానికి అనుమతి మంజూరు చేస్తున్నాం. కానీ సాధ్యాసాధ్యాల్ని పరిశీలించి ఆ అమ్మాయి ఆరోగ్య స్థితిని ఇద్దరు సీనియర్ డాక్టర్ల పర్యవేక్షణతో కూడిన పరిశీలన పత్రాన్ని కోర్టుకి సబ్మిట్ చేయాలని మెడికల్ రీసెర్చ్ సెంటర్‌ని ఆదేశించింది. ఆ నివేదికను బట్టి ఆర్డర్ మంజూరు చేస్తామని ఆర్డర్ డిక్లేర్ చేసింది. మెడికల్ రిపోర్ట్స్ వ్యతిరేకంగా వచ్చాయి. చైతన్య, ఆనందులు ముందుగానే డాక్టర్‌ని సంప్రదించారు. రిపోర్ట్స్ అనుకూలంగా మారిస్తే ఎంత కావాలన్నా ఇస్తామన్నారు. దానికి డాక్టర్స్ ఒప్పుకోలేదు. బీపీ కంట్రోల్‌కి రావాలి. హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ ఆడవాళ్లకు 10 వరకైనా ఉండాలి. 10 లోపు అంటే 7, 8% గర్భస్రావం చేయడం తల్లికి ప్రమాదం. అలాగని ఎవరిదైనా రక్తం ప్యాకెట్ ఎక్కిస్తే రక్తం తాలూకా వాళ్ళ కాంప్లికేషన్స్ అన్నీ తల్లికి వచ్చే అవకాశాలెక్కువ. ఈ విషయం డాక్టర్ వీళ్ళిద్దరికీ వివరించడంతో బాగా అర్థమైంది. రక్తహీనతను అధిగమించాలంటే ఐరన్ సుక్రోజ్ ఇంజెక్షన్స్ ఎప్పటికప్పుడు వాడుతూ చెక్ చేయించుకుంటూ ఉండాలి. కండిషన్ బాగున్నాక అబార్షన్ చేయొచ్చు. కోర్టు కూడా రిపోర్ట్స్ చూశాక ఇలాగే చెప్పింది. ఆమె రక్తహీనత సమస్యని మందులు వాడి మెరుగుపడ్డాక అనుమతిస్తామన్నారు. చేసేదేమీ లేక డాక్టర్ చెప్పిన ప్రకారం కోర్సు వాడడం మొదలుపెట్టారు. అక్షరలో మెల్లమెల్లగా మార్పులు వస్తున్నాయి. ఆమెను పరిపుష్టంగా తయారు చేశారు. ఈ గండం గట్టెక్కడానికి శతకోటి దేవతలు ప్రార్థించారు. అక్షరాలో హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ పెరిగి మెడికల్ రిపోర్ట్స్ రావడానికి 5 వారాలు పట్టింది. కానీ 20 వారాలు దాటిన తర్వాత గర్భస్రావం తల్లికి ప్రమాదం తెచ్చిపెడుతోంది. అదీ కాక 11 ఏళ్ల బాలిక. కోర్టు దానికి అనుమతి ఇవ్వలేదు. అప్పటి వరకు ఏదో జరుగుతుందనుకున్న కుటుంబం కుప్పలా కూలిపోయింది. దిగాలు పడి విపరీత మానసిక ఒత్తిడితో వాళ్ళ పరిస్థితి దిగజారింది. సొసైటీలో వాళ్ళ స్థితి, అక్షర భవిష్యత్తు కళ్ళల్లో మెదిలి కన్నీళ్లే మిగిలాయి. ఇంటి ఆవరణలో బయట అందరూ కూర్చొని ఉన్నారు. అక్షరకి ఏమీ తెలియడం లేదు. బయట పిల్లలందరూ ఆడుకుంటున్నారు. నేను ఆడుకుంటాను నాన్నా ప్లీజ్ అన్న అక్షర మాటకి ఆనంద్ కదిలిపోయాడు. ఏమీ సమాధానం చెప్పలేక కళ్ళల్లో కన్నీళ్లు చిప్పిల్లాయి. ఆపుకోలేని బాధతో కూతుర్ని 2 చేతులతో బాహువుల్లో బంధించి దుఃఖించాడు. నీతి, సంప్రదాయం, గౌరవాలతో ఉన్న తన కుటుంబపు పరిస్థితిని తలుచుకొని బాధని దిగమింగలేకపోయాడు ఆనంద్. ఎన్నో రకాలుగా ఆలోచించి ఆనందు, చైతన్యలు పోలీస్ స్టేషన్లో మీడియాకి ఈ విషయం తెలియనివ్వద్దని తెలిపి మా కుటుంబాన్ని దయచేసి అల్లరిపాలు కానివ్వద్దని ముందస్తుగా వేడుకున్నారు. ఆనంద్ అకస్మాత్తుగా నిర్ణయం తీసుకొని ఉన్న ఇంటిని అద్దెకి ఇచ్చేసి మరో ఉద్యోగం వెతుక్కొని వేరే ఊరికి తన కుటుంబంతో షిఫ్ట్ అయ్యాడు. చుట్టుపక్కల వారితో పరిచయం లేకుండా జనంలో కలిసి జీవించడం మానేసి నిరాధారంగా కాలాన్ని వెళ్ళబుచ్చారు. అక్షర ఆరోగ్యాన్ని పరిరక్షించుకుంటూ కాలం ఇట్టే గడిచిపోయింది. అక్షర వేసే ప్రశ్నలకి అబద్ధపు జవాబులు చెప్తూ ఎవరికీ ఇలాంటి సమస్యలు రాకూడదని రోజూ దేవుళ్ళకి మొక్కారు. 28 వారాలు దాటగానే అక్షరకి డెలివరీ సిచ్యువేషన్ ఏర్పడింది. హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. సిజేరియన్ చేసి బిడ్డను తీయాలన్నారు. అడ్మిట్ కార్డులో తల్లి పేరు రాశారు. ఇవన్నీ భయాన్ని కలిగించాయి. భీతితో అయోమయ స్థితిని మనసుకు తగిలించుకొని యాంత్రికంగా పనులు చేస్తున్నారు. తల్లి పేరు ఏమిటని అడిగినప్పుడే సునంద, ఆనందులు బిక్కమొహాలు వేశారు. చిన్నపిల్లకి ఇలాంటి పరిస్థితి, పైగా సిజేరియన్ చేస్తే పొట్ట మీద చిన్నపాటి గుర్తైనా సజీవ సాక్ష్యానికి రుజువుగా నిలబడుతుంది. మామూలు డెలివరీకి గట్టిగా ప్రయత్నం చేస్తే తల్లి ప్రాణానికే ప్రమాదం అన్నారు. గత్యంతరం లేని పరిస్థితిలో సిజేరియన్ జరిగింది. అమ్మాయి పుట్టింది. తల్లి, బిడ్డ క్షేమంగా బయటపడ్డారు. బిడ్డని ఏం చెయ్యాలో తెలియని మీమాంస. చైతన్య ఎవరికైనా కావలసిన వాళ్ళకి డొనేట్ చేద్దాం అన్నాడు. మనమే తీసుకెళ్లిపోయి దత్తత తెచ్చుకున్నామని చెబుదాం అంది సునంద. ముందుగా పుట్టడం వల్ల బిడ్డని మాత్రం
ఎన్ఐసియులో 2 నెలలు ఉంచాలన్నారు. ఈలోపుగా నిర్ణయం తీసుకోవాలి. అక్షరను మాత్రం 15 రోజుల తర్వాత ఇంటికి పంపించేశారు. అక్క, టీవీలు, మొబైల్సు మన పిల్లకి దూరంగా ఉంచి మనం జాగ్రత్త వహించినా, అవతలి వారు కూడా ఇవన్నీ చేయాలి కదా! ఇలాంటి వారి నుండి మనం ఎప్పుడూ జాగ్రత్తగానే ఉండాలి అన్నాడు చైతన్య. ఆడుతూ పాడుతూ లోకమంటే తెలియని ఆడపిల్లకి జరిగిన తీరు. సునందలో కళ్ళు చెమ్మగిల్లాయి. ఆనందులో ఆలోచనలు ముంచెత్తాయి. అక్షర చదువు దీనివల్ల ఆపకూడదని, ఆమెకు అనుక్షణం అండగా నిలబడి, ఈ గాయం మర్చిపోయేంతగా, ఇలాంటివి ఎదుర్కొనేంతగా మానసిక స్థైర్యాన్ని కలిగిస్తూ, ఆమెను తీర్చిదిద్దాలనే పట్టుదల పెరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ముందు ముందు మంచి మంచి స్టోరీస్ అప్లోడ్ చేస్తాను మీరిచ్చే ప్రోత్సాహంతో. మళ్ళీ కలుద్దాం మరో మంచి స్టోరీతో.